సో ఒకటి మాత్రం చాలా స్పష్టం, ప్రజాబలం ఉన్నోడే నాయకుడు, పైసలు ఉన్నోడు నాయకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రజాబలం ఉన్నోడే నాయకుడు. మీ వెనకాల ప్రజలున్నప్పుడే మీరు లీడర్ గా, నాయకుడిగా గుర్తింపు పొందినట్టు లెక్క. సో డబ్బు నుండి 2000 5000 ఇస్తే నేను లీడర్ అయిపోయినా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోతే 25 కిలోల బియ్యం ఇచ్చిన, 5000 రూపాయలు ఇచ్చిన వాడు లీడర్ కాదు. ఆపదలో ఉన్నప్పుడు వెళ్లి ఆదుకున్నోడు లీడర్. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నోడు లీడర్. ప్రజలు ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి. దయచేసి ఇది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాలి. ప్రజలు జస్ట్ మా లీడర్ మాకు అందుబాటులో ఉన్నాడా లేదా, మేము గెలిపించిన నాయకుడు మాకు అందుబాటులో ఉన్నాడా లేదా అన్నది మాత్రమే చూస్తారు ఎక్కువగా. చిన్న చిన్నవి, నా ఇంటికి పెన్షన్ రావాలి, వచ్చిందా, అప్లై చేసుకోవాలి, సర్పంచ్ ఉన్నాడా, మా ఎమ్మెల్యే ఉన్నాడా, నా ఇంటి ముందు ఇది బాలేదు, ఆ పని కోసం ఎమ్మెల్యే దగ్గరికి, సర్పంచ్ దగ్గరికి పోవాలి. అంతకు మించి మీరేదో బంగారం తెచ్చిపెట్టాలి, కోట్లు తెచ్చిపెట్టాలి, మీరు పైసలు ఇవ్వాలి, ప్రజలు అసలు దాని గురించి ఆలోచించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు, పైసలు పంచకుండా గెలవాలి అనుకుంటున్న వాళ్ళు, ప్రజా సేవ చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే సర్పంచ్లకు పోటీ చేయండి. ప్రజలు కూడా ఆలోచించాల్సింది, అట్లాంటి నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకు కనబడాలి.